కొని విని నిజముగా ధరలౌదము సాధ్విలాస్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా గారు, ఆయన ప్రభు యొక్క శిలువ మరణ అనంతరము ఆయన మేడగదిలో 120 మంది బాప్తిస్మము ఆత్మ బాప్తిస్మం పొందిన వారిలో ఉన్నారు. ఆ తరువాత యెరూషలేములో సంగమునకు హింస కలిగినప్పుడు వారు అనేక ప్రాంతాలకు చెదరిపోయారు. ఆ క్రమంలో క్యాండిల్స్ పైకెత్తండి. తోమా గారు మరి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో భారతదేశానికి రావడం, కేరళ రాష్ట్రంలో ఆయన అడుగు పెట్టడం జరిగింది. అప్పటి నుండి క్రైస్తవ్యము భారతదేశానికి పరిచయం చేయబడింది మొదటి శతాబ్దములో. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక లేక అమెరికా వాళ్ళు తెచ్చారు, అప్పటికి అమెరికా అనే దేశమే లేదు. కాబట్టి